ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో అది తెలిసిందే కదా. సో వార్ 2 షూటింగ్ ప్రజెంట్ కంప్లీట్ అవుతుంది. వార్ 2 తర్వాత ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో దీనికి ఆల్రెడీ లొకేషన్స్ అయితే పూర్తయింది. అంటే లొకేషన్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. ఒక డిఫరెంట్ యూనివర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు, సేమ్ ప్రశాంత్ నీల్ గారు ప్రీవియస్ మూవీస్లో లాగే. అండ్ ఇందులో క్యాస్టింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ మూవీ కోసం మలయాళం నుంచి బిజు మీనన్ గారిని తీసుకుంటున్నారు అండ్ టొవినో థామస్ గారిని కూడా తీసుకుంటున్నారు. అండ్ దీంతోపాటు హీరోయిన్గా రుక్మిణి వసంత్ గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. సో మిగిలిన నటినటులు అండ్ సాంకేతిక నిపుణులు కూడా ఆల్రెడీ ఒక్కొక్కరిగా మనకి ఆన్బోర్డ్ అవుతున్నారు. అండ్ ఒక్కొక్కటి దీని ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది. అండ్ మెయిన్గా ఈ మూవీ థీమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీ డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని చెప్పైతే ఇన్సైడ్ వర్గాల టాక్. సో మయన్మార్, థాయిలాండ్, లాయిస్లను మూడు కలిపి ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పైతే పిలుస్తారు. సో మీరు చూసుకున్నట్లయితే ఒక ట్రయాంగిల్ దీంట్లో వస్తుంది, మయన్మార్, థాయిలాండ్ అండ్ లాయిస్లని. సో ఇక్కడ నుంచి కొకైన్, గంజాయి ఇవన్నీ కూడా ఎక్కువగా స్మగ్లింగ్ అవుతూ ఉంటాయి. సో ఇది డ్రగ్ సామ్రాజ్యం మొత్తానికి ఇది ఒక హెవెన్ లాంటిది అనమాట, ఒక మెయిన్ ప్లేస్ లాంటిది. సో ఇలాంటి ప్లేస్ నుంచి ఒక స్టోరీని అయితే బిల్డ్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ ఇందులో మెయిన్గా మనకి ఈ అక్రమాలు, అరాచకాలు జరుగుతూ ఉంటాయి కదా, వీటి నేపథ్యంలో అయితే మనకి ఈ మూవీ మొత్తం నడుస్తుంది. అండ్ ఈ మూవీకి ఆల్రెడీ డ్రాగన్ అనే టైటిల్ అయితే పరిశీలనలో ఉన్నట్లు మనకి ఆల్రెడీ తెలిసిందే. బట్ ఈ మూవీ మనకి డ్రాగన్ అనే టైటిల్ని ఆల్రెడీ తమిళ్లో మనకి లవ్ టుడే హీరో అయితే ఆల్రెడీ చేస్తున్నారు డ్రాగన్ అనే టైటిల్తో. సో ఇందులో చిన్న కరెక్షన్ అయితే ఈ మధ్య వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా మనకి వచ్చిన పోస్టర్స్లో డ్రాగన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఎక్స్ట్రా నేమ్స్ యాడ్ చేసేలాగా అయితే చూస్తున్నాం మనకి రంగనాథన్ గారు, ప్రదీప్ రంగనాథన్ గారి మూవీకి అయితే. సో ఇన్ కేస్ అది కన్ఫర్మ్ అయితే మనకి డ్రాగన్ ఎలోన్ అంటే సింగిల్ వర్డ్ డ్రాగన్ అనే టైటిల్ని అయితే ఎన్టీఆర్ గారి మూవీకి పెట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ మంత్ ఎండింగ్లో, అంటే సంక్రాంతి తర్వాత ఈ మంత్ ఎండింగ్లో ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ వార్ 2 కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది కదా. సో వార్ 2 కంప్లీట్ అయిపోద్ది అండ్ ఈ నెలాఖరు నుంచి ఈ మూవీకి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. అండ్ దీనికి ముందు ఒక లుక్ టెస్ట్ అయితే ఉంటుంది ఎన్టీఆర్ గారికి. అండ్ దాని తర్వాత ఆగస్ట్ కల్లా ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి అయితే టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అండ్ ఏంటంటే బేసిక్గా ప్రశాంత్ నీల్ గారు పోస్ట్ ప్రొడక్షన్కి చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటారు. సో అందుకే ఆగస్టులోగా అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, పోస్ట్ ప్రొడక్షన్కి ఇంకో 4 months టైం దొరుకుతుంది. అండ్ ప్రశాంత్ నీల్ గారు 2026 జాన్యువరికి, అంటే సంక్రాంతికి, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ మూవీని అయితే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో దాని ప్రకారమే ఇవి షెడ్యూల్ అయితే చేసుకుని వెళ్తున్నారు. అండ్ సో మీరే చెప్పండి, దీని గురించి మీరేమనుకుంటున్నారు, కమెంట్ అయితే చేయండి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా ఈగర్గా అయితే ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు.